ఇవాళ మూసీ నదిలో మొన్న స్విస్ కంపెనీ ఒకటి ఎన్విరాన్మెంటల్ టెస్ట్ చేస్తే 49 రకాల అత్యంత విషపూరితమైన రసాయనాలు ఇలా మూసీ నదిలో ఉన్నాయి. మూసీ నది సిల్ట్ టెస్ట్ చేస్తే అది 10 సంవత్సరాల క్రితమే టెస్ట్ చేసిరు. అంటే వీళ్ళకి ఏమాత్రం సిగ్గు, శరం, మానం, దేశభక్తి, దేశం మీద ప్రేమ, మనుషుల పట్ల ఏమీ లేదు. ఏమన్నా కానీ జనాలు గొర్రెలు. ఓట్లు అప్పుడు 2000 రూపాయలు ఇస్తాం, 420 హామీలు ఇస్తాం, జనాల్ని మోసం చేస్తాం. వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు కదా, జనాలను మోసపోవడానికి రెడీగా ఉన్నారు, మేము మోసం చేయడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి తెలంగాణ మేలుకో. తెలంగాణ ఇంకొక ఫార్మా కంపెనీ కూడా భరించే పరిస్థితి లేదు. కేసీఆర్ చెప్పిన 14,000 ఎకరాలు కూడా ఇప్పుడు చైనా మోడల్ వేరు, చైనా ప్రభుత్వం వేరు. చైనాని చూసి వచ్చి వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు. చైనాలో గవర్నమెంట్ ప్రాణం తీస్తుంది, తోలు తీస్తుంది, ఉరిశిక్ష చేస్తుంది. అక్కడ ఒక్కడ కూడా తక్కువ చేస్తే ఇక్కడ పేరుకి 14 ఎకరాలు సేకరించి కామన్ గా మేమే ట్రీట్మెంట్ చేస్తామంటున్నారు. గవర్నమెంట్ చేస్తే సాధ్యమవుతుందా? ప్రైవేట్ వాడు అంత ఖర్చు పెట్టి చేస్తాడా? ప్రైవేట్ వాడు ఏమో లాభాల కోసం వాడు చేయడు, గవర్నమెంట్ వాడు లంచాలు తీసుకొని అన్ని సర్టిఫికెట్లు ఇస్తారు. అంటే ముందు మన వ్యవస్థలో మార్పు రావాలి. చైనాను చూసి మనం మాతలు పెట్టుకుంటా అంటే ఆ 14,000 ఎకరాల ఫార్మా మంచిది కాదు, ఈ ఫార్మా విలేజ్లు మంచివి కావు. మనకి మనది ఎంత డబల్ హిపోక్రసీ. ఆయన చెప్పేది ఒకటి, లోపల ఒకటి. మనది ఇంకా పేదరిక దేశము, నోటుకి ఓటు అమ్ముకునే దేశం. డబ్బులు ఇచ్చి ఏదైనా చేయొచ్చు. మన రాజకీయ నాయకులే ఓపెన్ గా అమ్ముడుపోతారు కదా. మన మంత్రులే 10 కోట్లు అటు ఇస్తే ఆ ఎమ్మెల్యే ఈ పార్టీలోకి పోతాడు, 100 కోట్లు ఇస్తే వాడు ఏదైనా చేస్తాడు. మన నాయకులు, మన పాలకులే అమ్ముడుపోయే సరికైనప్పుడు పేద ప్రజలు పాపం తప్పేముంది? ఇంత పెద్ద పెద్ద అమెరికా, కెనడా, చైనా, రష్యా అభివృద్ధి చెందిన దేశాలు ఏమో మనకన్నా పిచ్చోళ్ళ వాళ్ళు. మనమే తెలియదు మెడిసిన్స్ ఎంత కాస్ట్ అయినా కొనుక్కుంటారు. ఫార్మా కంపెనీ మాత్రం వాళ్ళు పెట్టుకోరు. కోవిడ్ అప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆయన ట్రంప్ కూడా ఫోన్ చేసి ఇండియాని ఎక్కువ పంపించమని చెప్పిండు, ఎక్కువ తయారు చేయండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ లేదా, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదా? టెక్నాలజీ వాళ్ళదే, ఫార్ములాస్ వాళ్ళదే. ఇలా గ్లాస్కో గానీ, స్మిత్ గానీ, ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని పేటెంట్స్ వాళ్ళకే ఉంటాయి. పొల్యూషన్ మనకి. ఇంకొక అదృష్టం ఏంటంటే తయారు చేసేది ఇక్కడే, మార్కెట్ కూడా ఇక్కడే. 150 కోట్ల గొర్రెలు ఇక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు పొల్యూషన్ మనకి, ఫార్మా కంపెనీ మనకి, ఆ తయారు చేసిన మందులు కూడా ఇక్కడే అమ్మాలి. మన చుట్టూ హాస్పిటల్, హెల్త్ క్యాపిటల్, ఫార్మా క్యాపిటల్, పొల్యూషన్ క్యాపిటల్. ఇది కూడా చెప్పండి. పొల్యూషన్ క్యాపిటల్, ఎయిర్ పొల్యూషన్ నెంబర్ 1, ల్యాండ్ పొల్యూషన్ నెంబర్ 1, సాయిల్ పొల్యూషన్ నెంబర్ 1. అందుకనే ఫార్మా క్యాపిటల్, ఫార్మా హబ్. అందుకనే హెల్త్ క్యాపిటల్. ఎక్కడ మందుల తయారీ కంపెనీ ఉంటుందో అక్కడ విష రసాయనాలు ఉంటాయి, ఎక్కడ విష రసాయనాలు ఉంటాయో అక్కడ రోగాలు ఉంటాయి, ఎక్కడ రోగాలు ఉంటాయో అక్కడ హాస్పిటల్ ఉంటాయి, ఎక్కడ హాస్పిటల్ ఉంటాయో అక్కడ మందులు ఉంటాయి. ఇదంతా ఒక సైకిల్, మాఫియా. ఇది అర్థం చేసుకోండి ప్రజలారా. అభివృద్ధి అంటే ఇది కాదు. అభివృద్ధి అంటే ప్రజలని భాగస్వామ్యులు చేసి, ప్రజలని స్వేచ్ఛ స్వాతంత్రంతో గ్రామ సభలు పెట్టి వాళ్ళకి ఏ రకమైన అభివృద్ధి కావాలో ఆ గ్రామ సభలో ప్రజలు తీర్మానం చేసి వాళ్ళని భయపెట్టి కాదు, స్వేచ్ఛతోటి, స్వాతంత్రంతో ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి, జీతగాలు చేయడం కాదు. అమర్త్య సేన్ గారు నోబెల్ బహుమతి వచ్చింది ఆర్థిక శాస్త్రంలో. ఏమని చెప్పిండు ఆయన? ఆర్థిక శాస్త్రంలో వెల్ఫేర్ ఎకనామిక్స్ కి ఆయనకి, సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో ఆయనకి నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన ఏమంటాడంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ డెవలప్మెంట్? Development means not building skyscrapers. Development means not technology development. Development means people's participation with freedom and respect. Yes. ఏ ప్రాజెక్ట్ ద్వారా అయితే ప్రజలు బాధితులు అవుతున్నారో వాళ్ళని మీరు భాగస్వాములు చేసి లబ్ధిదారులుగా మార్చండి. అప్పుడు అది కూడా స్వేచ్ఛ ఉండాలి, స్వాతంత్రం ఉండాలి, నిర్ణయ అధికారం వాడికి ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. మన ఇద్దరం ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం. ఖమ్మం జిల్లాలో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. అవును. మన చిన్నప్పుడు ఐటీడీఏ అని ఉంటుండే భద్రాచలంలో. ఈ గిరిజనులు, కొడరెడ్లు, గొత్తికోయలు, కోయోళ్ళకి వీళ్ళు ఐటీడీఏ ప్రాజెక్టులు పాప మంచి ఉద్దేశంతో వాళ్ళకి పక్కా ఇల్లు కట్టించారు. ఎప్పుడో పక్కా ఇల్లు ఎక్కడ కట్టించారు? టౌన్స్, మైదాన ప్రాంతాల్లో కట్టించారు. ఆ గిరిజనుల జీవన విధానం ఎక్కడ ఉంటది? అడవిలో, పుట్టతోటో, చెట్టుతోటో, వాడు పండుతోటో అడవిలో ఉంటది, కొండ మీద ఉంటది. వాళ్ళ ఇల్లు ఎక్కడ కట్టించారు? భద్రాచలం టౌన్ పక్కన కట్టించారు. 600 ఇల్లు కట్టించారు. 10 సంవత్సరాలైనా ఒక్కరు కూడా ఇంట్లోకి రాలే. ఎందుకు రాలేదు అంటే ఆ గిరిజనులకు కావాల్సిన అభివృద్ధి ఎక్కడ ఉంది? వాళ్ళ అడవిలో. వాడికి విల్లంబు కావాలా, వాడి అటవీ ఉసిరి ఉత్పత్తులు అమ్ముకోవడానికి, వాడి తేనె పట్టుకోవడానికి వాళ్ళకి సపోర్ట్ చేయాలి తప్ప ఈ మైదాన ప్రాంతంలో, టౌన్ ఏరియాలో బిల్డింగ్ కట్టించడం వల్ల. అంటే అభివృద్ధి అంటే
ఉట్టి బిల్డింగ్లు కట్టడము, ఫ్యాక్టరీలు పెట్టడము, అద్దాల మేడలు కట్టడం కాదు. అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యంతో, ప్రజల నిర్ణయాధికారంతో ఎటువంటి పర్యావరణ ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేయాలి. అందుకనే మనకన్నా చాలా పేద దేశాలు హ్యాపీనెస్ ఇండెక్స్ లో చాలా ముందంజలో ఉంటాయి. భూటాన్ గానీ, నేపాల్ గానీ, ఆఫ్రికా కంట్రీస్ కూడా పర్మిషన్ ఇవ్వవు ఇట్లాంటి వాటికి. ఆఫ్రికా కంట్రీస్ అంటే ఒక పెద్ద ఐడియా అది. అట్లాంటి వాళ్ళు కూడా ఈ ఫార్మా కంపెనీలకు ఇయ్యరు. కోకో కోలా, పెప్సీ కంపెనీలు చాలా చోట్ల బ్యాన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన భూమిలో ఫ్యాక్టరీ పెట్టి మన నీళ్ళని మనకే లీటర్ నీళ్ళు 20 రూపాయలకు అమ్ముతాం, రంగు నీళ్ళు మార్చి. అంటే మనం ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాము. 1200 మంది చచ్చిపోయి 60 సంవత్సరాల పోరాటంలో తెచ్చుకున్న తెలంగాణ ఈ ఫార్మా హబ్బు చేయడానికి, పొల్యూషన్ హబ్బు చేయడానికి మీకు అర్థమవుతుంది కదా. బ్రహ్మాండంగా ఇది ప్రజలకు తెలియజెప్పాలి. ఇది రేవంత్ రెడ్డో, కేసీఆర్ కాదు, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక పాలసీ తీసుకోవాలి. లేదన్నా, కాకపోతే